అతడు కదొర్లాయోమెరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. ఎవడంట? అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదించబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. చూడండి, ఇక్కడ అతనికి అన్నిటిలో ఏమిచ్చాడంట? 10వ వంతు ఇచ్చెను. ఎవరైనా? ఒక రాజు, యాజకుడు కదా. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, అంటే ఈ యాజకునికి ఎట్లాంటి అధికారం ఇచ్చాడు దేవుడు అంటే, యాజకుడు ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతారు, యాజకుడు శపిస్తే ఇంకా తరతరాలు శపించబడతారు. ఇక్కడ ఆ ఆశీర్వాదము నిమిత్తము అతనికి 10వ భాగం, అంతటిలో 10వ భాగం ఇచ్చాడు. చూడండి, ఇక్కడ ఇది ఒకటే కాదు, ఇక్కడ ఒక మాట ఉన్నాడు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. హల్లెలూయా. అంటే నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి దేవుడు స్తుతింపబడాలి, దేవుడు గణపరచబడాలి. కానీ నిన్ను బట్టి దేవుడు దూషింపబడకూడదు కదా. అందుకనే ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు చేసుకున్న తీర్మానాలు, నువ్వు పలికిన ప్రతి మాట దేవుని సన్నిధిలో బహు జాగ్రత్తగా, బహు బలమైనదిగా ఎంచబడుతుంది. కాబట్టి అది నీ జీవితాన్ని అది డిసైడ్ చేస్తుంది. నీ లైఫ్ గ్రోత్, సక్సెస్, నీ జనరేషన్కి దేవుడు ఇవ్వడానికి తోడ్పడుతుంది. కాబట్టి మన లైఫ్లో ప్రతీది కూడా, మరి అబ్రహాముకి ఇది ఒక మెట్టు. అక్కడ నుంచి దేవుడు అంటే ఇక్కడ మనకి ఏం చూపిస్తున్నాడు? అబ్రహాము కూడా 10వ వంతును యాజకుని ఇచ్చువాడని, అబ్రహాములాగా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తాం. కానీ మనము అబ్రహాములాగా ఇచ్చువారముగా మనము ఉండాల. అది కృతజ్ఞత అర్పణగా. అందుకని ఇప్పుడు మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అంటే, మనం ఏదైనా కానుక ఇస్తే ఇచ్చినామని 10 సార్లు మనము అనుకుంటాం. అక్కడికి మర్చిపోవాలి. నువ్వు ఇచ్చింది మర్చిపోవాలి, నువ్వు చేసింది మర్చిపోవాలి. నిజంగా మరి అలాంటి గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. చూడండి, ఇంకొక రెఫరెన్స్ మీకు చూపిస్తాను. ఆదికాండము 28వ అధ్యాయం 20 నుండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొనెను. ఇక్కడ ఒక సమయంలో మంచి నిద్రపోయాడు ఒక స్థలంలో. మరక్కడ అతడు మంచి స్వప్నం చూశాడు. తర్వాత ఏ రాయినైతే తల కింద పెట్టుకొని పడుకున్నాడో దాన్ని నిలబెట్టి, ఇది ఖచ్చితంగా మరి దేవుని సన్నిధి అని చెప్పి ఆ రాయి పైన నూనె వేసి ఆయన అక్కడ ఒక ప్రార్థన చేసి తీర్మానం కూడా చేసుకున్నాడు. ఈయన ఒక ప్రామిస్ చేసుకున్నాడు. ఏంటి ఆ ప్రామిస్? చదువు వాళ్ళు ఒకసారి. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెలుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొనెను. హల్లెలూయా. మరి నిజంగా అతని లైఫ్లో మనం చూస్తే ఏషావుగా నటించి తన తండ్రి దగ్గర నుంచి ఆ ఆశీర్వాదాలను
ఆయన తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఆయన జీవితంలో తన తండ్రి ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు తన పెద్ద కుమారుని పిలిచాడు. పెద్ద కుమారునికి ఒక మాట చెప్పాడు, నువ్వు వెళ్ళి వేటకు పోయి, అడవికి పోయి ఒక మంచి అంటే వేటాడి ఒక జంతువుని ఏదైనా తీసుకొని రా, మంచిగా దాన్ని వండి నాకు పెట్టు, నేను తిని నేను ఆశీర్వదిస్తానంట. ఒక్కటిక్కడ మనం ఆలోచన చేద్దాము. ఈ మాట తన భార్య విన్నది. విని తన చిన్న కుమారుని పిలిచి, నువ్వు వెంటనే ఎక్కడికో కాదు, మన దగ్గర ఉన్నటువంటి ఆ మందలో నుంచి ఒక మంచి మేకపిల్లని తీసుకొని రా, మీ నాయనకి నచ్చినట్టు నేను వండి పెడతా, ఏశావుకు నువ్వు ఆశీర్వదిస్తానన్నాడు. నిన్ను ఆశీర్వదించాలని ఆమె ఆశపడింది. మేకపిల్ల ఎక్కడుంది? ఇంట్లోనే ఉందా? మరి ఎందుకు నువ్వు అడవికి వెళ్ళి తీసుకొని రా అన్నాడు? ఇక్కడ దేవుడు కూడా కొన్నిసార్లు నువ్వు కష్టపడి తీసుకొని వచ్చే దాన్ని బట్టే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే నువ్వు ఏదైతే నువ్వు కష్టపడి సంపాదించి తీసుకొని వస్తావో అది ఆయన దగ్గర తీసుకొని రా, అది ఆయన తిని తృప్తి పొంది నిన్ను ఆశీర్వదిస్తా. ఇది ఏశావుకి ఇవ్వబడిన మాట. ఆయన వెళ్ళిపోయాడు, చాలా సంతోషంగా వెళ్ళిపోయాడు. ఈలోపు కుట్ర జరిగిపోయింది. ఏదేమైనా దేవుడు ఏశావును కూడా ఆశీర్వదించాడు. హల్లెలూయా! ఆశీర్వదించాడా లేడా? యాకోబు కష్టపడ్డాడు, ఒక 40 years వరకు పనిచేశాడు, చేతుల కష్టము, కానీ దేవుడు బ్లెస్ చేస్తాడు. ఎందుకంటే ఆయన పైన ఆశీర్వాదం ఉంది, ఆయన పైన పలికినటువంటి దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది. మరి ఆయన మొక్కుబడి చేసుకున్నాడు దేవునితోటి, అయ్యా నువ్వు నన్ను ఈ విధంగా నన్ను ఆశీర్వదిస్తే, నా ప్రయాణంలో నాకు తోడై ఉండి, నాకు ఆహారం, నాకు బట్టలు, నాకు ప్రతిదీ నువ్వు ఇస్తే కనుక ఇదిగో ఈ స్థలమును నేను మందిరాన్ని కడతానని. నిజంగా మరి ఈరోజు మన లైఫ్లో కూడా మనం ఇచ్చే ఆ టైట్ కానీ, ఆ యొక్క ఆఫరింగ్ కానీ, మనం ఏదో ఇస్తున్నాము అన్నట్టు కాకుండా, అది దానివల్ల దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని గనక మనము దానిని ఇచ్చినప్పుడు నిజంగా దేవుడు బ్లెస్ చేస్తాడు. ఇక్కడ ఒప్పందం జరిగింది. ఇక్కడ ఏం చేశాడు? ఈయన ప్రామిస్ చేసుకున్నాడు. అబ్రహాం ఏమో ఇచ్చాడు, యాకోబేమో ప్రామిస్ చేసుకున్నాడు, నేను ఇస్తాను. ఈరోజు ఎంతమంది ఒప్పందం చేసుకున్నారు మీ లైఫ్లో? ఎంతమంది హన్నాలాగా ఒప్పందం చేసుకొని దుఃఖించటం మాని సంతోషంగా మీ లైఫ్లో దేవుడు ఇస్తాడన్న నిరీక్షణతో ముందుకెళ్తున్నారు? ఎంతమంది ఈరోజు అబ్రహాములాగా విశ్వాసముతో దేవునికి ఇస్తున్నారు? చాలామంది ఫెయిల్ అయ్యేది అక్కడే. మనం అన్నీ చేస్తాం, ప్రార్థన గంటలు గంటలు చేస్తాము, పాటలు అన్నీ చాలా మంచి విశ్వాసంతో చేస్తాము, కానీ మనం ఇచ్చే ఆఫరింగ్, టైత్, థ్యాంక్స్ గివింగ్, విశ్వాసముతో నమ్మకంగా మనం ఇస్తున్నామా? లేదు. ఆ విషయంలో మనం ఫెయిల్ అవుతున్నాం. అందుకనే మన లైఫ్లో మనము గ్రోత్, సక్సెస్కి బదులు మనం డౌన్ఫాల్ చూస్తూ ఉన్నాం. మన లైఫ్లో డౌన్ఫాల్ చూస్తూ ఉన్నాం. మనం చేసుకున్న ఒప్పందాన్ని కొన్నిసార్లు నిర్లక్ష్యం చేయడమో, లేకపోతే మన పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం మార్చుకొని మన సొంత నిర్ణయాలతో మార్చుకోవడం, ఒకసారి ఒప్పందం చేసుకున్న తర్వాత అది జీవితాంతమో ఉంటుంది. చూడండి, ఈ లోకంలోనే ఒక దాంపత్య జీవితం, భార్యాభర్త ఇద్దరి పెళ్లి విషయాన్ని మనం చూస్తే విడిపోవాలంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ డబ్బులు ఇచ్చి విడిపోతున్నారేమో, కానీ వాస్తవానికి న్యాయపరంగా చూస్తే కనుక దానికి చాలా చట్టాలు ఉన్నాయి. మరి ఎన్నో రీజన్స్ కావాలి, మరి ఎన్నో ప్రూఫ్స్ కావాలి. వాటన్నిటిని ఆధారం చేసుకొని సాక్ష్యాలతో అప్పుడు వారిద్దరికి డైవర్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే
దేవునితో నువ్వు చేసుకున్నటువంటి ఒప్పందము ఇది ఒక బంధముతో ముడివేయబడి ఉంది. రిలేషన్ దీంట్లో మరి ముడిపడి ఉంది. దాన్ని అంత ఈజీగా నువ్వు కట్ చేయలేవు, అంత ఈజీగా నువ్వు మర్చిపోలేవు. అది ఎప్పటికప్పుడు నీ జ్ఞాపకము రావాలి, గుర్తు పెట్టుకోవాలి. ఈఎంఐ ఎంతమంది గుర్తుంటుందండి? ఈఎంఐ ఎంతమంది గుర్తుంటుంది? క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ఎంతమంది గుర్తుంటాయి? అందరికీ. టైత్ కరెక్ట్గా ఇవ్వాల్సిన టైంకి ఎంతమంది గుర్తుంటుంది? అందుకే సక్సెస్ రేషియో పూర్తిగా 1% ఉంది. ఎందుకు సక్సెస్ కావట్లేదు నేను? ఎందుకు బ్లెస్ అవ్వట్లేదు నేను? ఎందుకు నా పరిస్థితి మారట్లేదు? ఎప్పుడు పక్కన దగ్గర దోబడే మన, ఎప్పుడు పక్కన దగ్గర దోబడే కదా. ఒక 2 రూపాయలు ఎట్టు వస్తే చూద్దాం. నువ్వు ఇచ్చువానిగా ఉండి చూడు, దేవుడు నిన్ను ఇచ్చువానిగా తలగానే ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా.